రాక్షస మగుడు ఎపిసోడ్ 20. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమైనా ఒకసారి విసిరిన రాయికి రేగిన అలలు నెమ్మదిగా ఆగి ప్రశాంతతో స్తబ్దతతో తెలియని స్థితిలో జీవిత నావ పయనిస్తూ ఉండగా మరో రాయిని విసిరే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. తట్టుకునే శక్తి తన మనసుకు లేదు అని బాధగా కళ్ళు మూసుకున్నాడతడు. పేపర్లో యాడ్ చూసి అప్లై చేసిన జాబుకు ఇంటర్వ్యూకు వెళ్ళింది చందన. ఆ పని మనసుకు నచ్చింది ఆమెకు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెర్సీలో ఇన్ఛార్జిగా చేరింది చందన. అందరూ పసిపిల్లలు. దురదృష్టవంతులై అనాథలుగా అలమటిస్తున్న పసిపిల్లలకు అవసరమైన ఆహార వ్యవహారాలు, వైద్య సదుపాయాలు వగైరా సక్రమంగా అందేటట్లు చూడటం, పెద్ద పిల్లలకు చదువు చెప్పటం, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించేందుకు ఓ 10 మంది వరకు ఆయాలు, 3-4 టీచర్లు, రోజు చూసిపోయే డాక్టర్లు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమాలని చూసుకునే వ్యక్తి అవినీతికి పాల్పడడంతో అతని స్థానంలో చందనను నియమించారు. ఆమె ఉదయం 8 గంటలకు వెళ్తే వచ్చేసరికి రాత్రి 10-11 కూడా అవుతుంది. ఆలోగా తరుణ్ నిద్రపోవటం కూడా జరుగుతుంది. ఒకరోజు రాత్రి 11 దాటినా చందన రాకపోయేసరికి అఖిల్ బయలుదేరాడు ఆమె పనిచేస్తున్న సంస్థకు. 2-3 సంవత్సరాల వయసు పిల్లలు ఇద్దరికి హై టెంపరేచర్ ఉంది. వాళ్ళ దగ్గరే దిగులుగా కూర్చొని ఉంది చందన. ఒక్క ఫోన్ చేయొచ్చుగా అని మనసులో పడిన ఆందోళనంతా అతడి ముఖంలో కనిపిస్తోంది. సారీ, ఈ వరిలో తెలియలేదు. హోమ్ డాక్టర్ రాలేదు. పిల్లల పరిస్థితి చూస్తే భయంగా ఉంది అని దిగులుగా అందామే. ఒక పని చేద్దాం, దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్కు తీసుకొని వెళ్దాం అని అన్నాడు. ఒక ఆయాను తీసుకొని పిల్లలు ఇద్దరిని కారెక్కించింది చందన. దగ్గరగా కనిపించిన పిల్లల హాస్పిటల్కు తీసుకెళ్లాడు అఖిల్. అడ్మిట్ చేసుకొని ఏవో ఇంజెక్షన్స్ చేశాడు డాక్టర్. చాలా బలహీనంగా ఉన్నారు అని అంటూ సెలైన్ పెట్టాడు. మీ పిల్లలా అని అడిగాడతడు. ఆ మాటకి చటుక్కున అఖిల్ వైపు చూసింది చందన. దాంతో డాక్టర్కు విషయం వివరించాడు అఖిల్. వీళ్ళకి ఏమైనా అయితే బాధ్యత వహించేది ఎవరు అని అడిగాడు డాక్టర్. డాక్టర్ మాటలకు తడబడింది చందన. తమ సంస్థ అడ్రస్ రాసి ఇన్ఛార్జిగా సైన్ చేసింది చందన. జ్వరం దిగి పిల్లలు కోలుకున్నారు. ఆయా కునికిపాట్లు పడుతుంది. అక్కడే స్టూల్పై కూర్చుంది చందన. కావలసి వస్తే బిల్లు పే చేసి వెళ్ళిపోవచ్చు అన్నారు. దే ఆర్ ఆల్ రైట్ నౌ. ఈ సిరప్ వాడండి, రేపు ఒకసారి ఫోన్ చేయండి డాక్టర్కు అంది సిస్టర్. హాస్పిటల్ బిల్లు కడుతున్న అఖిల్ వైపు ఏదో తప్పు చేసినట్లు చూసింది చందన. అదే సమయంలో అతని పట్ల కృతజ్ఞతతో మనసులో థ్యాంక్స్ అనాలనుకుంది. కానీ మాట పైకి రాలేదు. తెల్లవారులు తనతో పాటు మేల్కొని ఉన్నాడు పాపం. అతడు రాకుంటే పిల్లలు ఏమైపోదురో అని అనుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు ఆయాను పిల్లల్ని హోం దగ్గర దింపి ఇంటి దారి పట్టాడు అఖిల్ చందనలో. ఏమైందంటూ కల్పన ఫోన్ చేసింది కంగారుగా. దాంతో క్లుప్తంగా వివరించాడు అఖిల్. ఒక్కసారిగా నీరసం ఆవహించినట్లయింది చందనకు. ఏం తినలేదేమో, చల్లగాలి తగిలేసరికి ఒక్కసారిగా సోలిపోయింది ప్రాణం. నిద్రలోకి జారుకుందామే. సీట్లో తన వైపుకు వాలిపోయి నిద్రపోతున్న చందనను చూస్తే జాలేసింది అతడికి. తన భుజంపై వాలిన చందనను చూస్తే మనసు గతంలోకి పరుగులు తీసింది. చందు తను ఎన్నో వెన్నెల రాత్రులు డ్రైవ్కు వెళ్ళినప్పుడు ఇలాగే తన భుజంపై వాలి కబుర్లు చెప్పేది. గుండెపై వాలి నిద్రించేది. వెన్నెలలో మెరుస్తున్న యమునను చూసి పరవశించేది. అప్రయత్నంగా అతడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అంత ప్రేమ, అన్ని అందాలు, అందమైన అనుబంధం అన్ని క్షణంలో బూడిదైపోయాయి. తాజ్మహల్ చూస్తే మనసును ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు బాధ కలుగుతుంది. అఖిల్, ఒకవేళ నేను చనిపోతే ఇంత వద్దు కానీ ఒక బుల్లి తాజ్మహల్ కట్టిస్తావా? కాదు, చందు మహల్ అని ఆమె చెబుతూ ఉండగా చట్టుకున్న ఆమె నోరు మూశాడు. అలా అనకు, సరదాకైనా. నువ్వు లేని ఈ ప్రపంచంలో నేనుంటానా అని అన్నాడు. అవన్నీ గుర్తుకు వచ్చి పేలవంగా నవ్వుకున్నాడు. కారు ఇల్లు చేరేసరికి అఖిల్ ఆలోచనలకు కళ్ళెం పడింది. తను దిగాలంటే ముందు చందన లేవాలి. తనపై వాలి ఆదమరచి నిద్రిస్తున్న ఆమెను తప్పనిసరిగా తట్టి లేపవలసి వచ్చింది. అప్రయత్నంగా చందు అని అన్న పిలుపు అతడి పెదవులు దాటి ఆమె చెవిన పడింది. ఉలిక్కిపడి లేచి అతని వైపు అయోమయంగా చూసి ఒక్క ఉదూటిన దూరంగా జరిగింది. ఇంటికి వచ్చేశాం, దిగండి అని అన్నాడు. దాంతో బిడియంగా ఎంత నిద్ర పట్టేసిందో అని అనుకుంది. ఇద్దరూ పైకి వెళ్లేసరికి కల్పన ఎదురు వచ్చింది. ముగ్గురికి తొందరగా కాఫీ కలిపి తెచ్చింది బంగారి.
ఎందుకే చందు ఇంత బాదరబందీ నెత్తిన పెట్టుకుంటావు? ఏదో మనస్థిమితానికి బదులు ఎదురు మరో వరిలా ఉంది ఈ జాబ్ అని అంది కల్పన. ఏదో ఆ పసివాళ్ళ మధ్య కాలక్షేపం అయిపోతుంది, కానీ అక్కడ ఎవరి పని వాళ్ళు సవ్యంగా చేయటం లేదు. పిల్లలకు సీరియస్గా ఉంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా డాక్టర్ రాలేదు సరికదా, ఫోన్ పక్కన పెట్టేసింది. ఆ పసిపిల్లలకి ఏమైనా జరిగితే తనదే బాధ్యత అవుతుందన్న జంకే కనిపించడం లేదు ఆమెలో అని ఆశ్చర్యంగా చెప్పింది చందన. ఇటువంటి సంస్థల పనితీరు అంతంత మాత్రంగానే ఉంటుంది అని అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు అఖిల్. ఎన్ని చెప్పు, నీ జాబ్ నాకు నచ్చలేదు. నీకోసం చూసి చూసి నిద్రపోయాడు తరుణ్. పద పడుకో, మళ్ళీ వెళ్ళాలిగా అని అంటూ లేచింది కల్పన. లేచి తన గదిలోకి వెళ్ళిపోతూ అఖిల్ గదిలో ఇంకా లైట్ వెలుగుతూ ఉండడంతో అప్రయత్నంగా కిటికీ వైపు దృష్టి సారించింది. మంచంపై ఇన్ని ఫోటోలు ముందు పరుచుకొని చూసుకుంటున్నాడు అతడు. అతని భార్య ఫోటోలై ఉంటాయి అని అనుకుంది. ఆమె ఆలోచనలు అఖిల్ చుట్టూ తిరిగాయి. అతడికి భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు అని అనుకుంది బాధగా. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయింది. తరుణ్ మంచి నిద్రలో ఉన్నాడు. నెమ్మదిగా అతడి పక్కన పడుకుంది. ఆ స్పర్శకే మమ్మీ అని అంటూ దగ్గరకు జరిగాడు. అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఏం ఉద్యోగాలు ఏమో అని సనుక్కుంటూ పనులకు ఉపక్రమించింది బంగారి. 8 గంటలకే హాస్పిటల్కు వెళ్ళిపోయింది కల్పన. 9 దాటుతూ ఉండగా లేచి ఆదరాబాదరాగా పరుగులు తీస్తూ తయారవుతున్న చందనని చూసి వెళ్ళిపోబోయిన అఖిల్ ఆగి పేపర్ చూస్తూ బాల్కనీలో నిలబడ్డాడు. అంకుల్, టైం అవుతుంది, మమ్మీ స్కోప్ పడుతుంది అని బ్యాగ్ భుజాలకు తగిలించుకుంటూ వచ్చాడు తరుణ్ కంగారుగా. పాపం, మీ మమ్మీకి కూడా లేట్ అవుతుంది కదా, తనని కూడా డ్రాప్ చేద్దాం, మీ మిస్కు నే చెప్తాలే అని అన్నాడు అఖిల్. ఆ మాటలు హడావిడిగా తలదువ్వి క్లిప్పు పెట్టుకుంటున్న చందన చెవిన పడ్డాయి. తొందరగా హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని కిందకు వెళ్తుంటే బంగారి చేతిలో టిఫిన్ బాక్స్తో పరుగున వచ్చింది. మీకోసం మేమాగితే మీరేంటి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అని చిరునవ్వుతో కార్ డోర్ తీసి నిలబడిన అఖిల్ కళ్ళలోకి చూసి ముఖం తిప్పుకుంది. రా మమ్మీ, ఈవేళ నన్ను మిస్తో కొట్టించేలా ఉన్నావు అని కార్లో నుంచి అరిచినట్లుగా బిగ్గరగా చెప్పాడు తరుణ్. దాంతో థ్యాంక్స్ అంటూ కారెక్కి కూర్చుంది. తరుణ్కు అడుగడుగున చెయ్యందిస్తున్నాడు అఖిల్. కానీ ఎందుకో అది అతి చనువుగా అనిపిస్తుంది. ఒక్కోసారి అది తన మనసు ఇష్టపడటం లేదు. చందు అని రాత్రి అతడు పిలిచిన పిలుపు నచ్చలేదు. ఏమైనా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అయినా ఆ ఇంట్లో ఉంటూ అతడికి దూరంగా ఉండాలనుకోవడం అవివేకం. నెమ్మదిగా ఏదైనా ఆలోచించాలి. ఏమండోయ్ చందన గారు, ఏ లోకంలో ఉన్నారు అని అఖిల్ పిలిచేసరికి ఉలిక్కిపడి చూసిందామే. తరుణ్ స్కూల్ దగ్గర దిగింది తెలియలేదు. కారు హోమ్ ముందు ఆగడం గమనించలేదు. థ్యాంక్ యూ అని అంటూ తన వైపైనా చూడకుండా గేటు తీసుకువెళుతున్న ఆమె వైపు అర్థం కానట్టు చూసి కారు ముందుకు పోనిచ్చాడు అఖిల్. ఆమె సడన్గా ఎందుకలా బిగిసిపోయినట్లు ప్రవర్తిస్తుందో అతడి ఊహకందని విషయం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.